నరసింగాడు పెళ్లికి లేటు అయ్యాడే. మా నరసింగాడు పెళ్లికి లేటు అయ్యాడే. వాడికి ఇప్పుడు పెళ్లి మూడు వచ్చింది. మా నరసింగాడు పెళ్లికి లేటు అయ్యాడే. వాడి పెళ్లికి పిల్లని నన్నే చూడమన్నాడు. వాడు ఏజ్ చూస్తే 50, పిల్లేమో ఉంది 20. ఆ బ్యూటీతో మొదలెడతాడంట 2020. మా నరసింగాడు పెళ్లికి లేటు అయ్యాడు. ఆ కూతురికి 100 కోట్లు వస్తున్నాయి. వస్తాయి అక్కడేం జరగలేదు. నీకేం కావాలో మావాడిస్తాడు, మావాడికి ఏం కావాలో మీ అమ్మాయిని ఇవ్వమనండి. ఓకే, అయితే కోటి రెడీ చెయ్యి, మా అమ్మాయిని శోభనానికి రెడీ చేస్తాను. అదే శేషు, మీరు మరీ అలా సిగ్గుపడిపోకండి, నాకు ఇప్పుడే చావాలనిపిస్తుందా. అయినా తెల్ల చీర ఏంటండి, నిన్నేగా అమ్మాయికి తెచ్చారు. తెల్లచూర నాలుక ముందే నా ప్రాణం తీసుకోవాల్సి వస్తుంది. ఏంటండి మీ బాధ? రీల్స్ లో 1 మినిట్ లా కాకుండా సినిమా స్టోరీలా చెప్పండి. ఇప్పుడు మన అల్లుడి గారికి అమ్మాయికి శోభనం జరిగి బిడ్డ పుడితే ఆ 100 కోట్ల ఆస్తి ఆ బిడ్డకు దక్కుతుంది. అంటే మన మనవడి దక్కుతుంది. ఆ 100 కోట్ల ఆస్తి మనకి దక్కినట్టే కదా. అయితే 100 కోట్ల ఆస్తి మనదే. నేను శోభనానికి రెడీ. ఏంటా పిచ్చి పని? అమ్మ చూడండి, అమ్మ సూసైడ్ చేసుకుంటుంది. శోభనానికి ఒప్పుకోమనండి, లేదంటే నేను చచ్చిపోతా. శోభనానికి ఒప్పుకోమ్మా. ఓకే ఓకే ఓకే, కానీ ఒక కండిషన్. ఓకే మావయ్య, సిరీ కండిషన్ నాకు ఓకే. ఓకే మావయ్య, రిలేషన్ పెంచుకుంటూ నా ఫ్రెండ్షిప్ పెంచుకుంటా మావయ్య. అయితే ఈ డీల్ ఓకే కదా? ఓకే. ఏంట్రా చిన్నపిల్లలాగా అసలు నువ్వు? సిరీ నా సైజ్ చూసి ఫస్ట్ టైం నవ్విందిరా. ఏంట్రా చిన్నపిల్లలాగా అసలు నువ్వు? సిరీ నా సైజ్ చూసి ఫస్ట్ టైం నవ్విందిరా. ఇంకా నాకు ఈ అమ్మాయి కావాలా? సౌండ్ పెట్టకుండా మావయ్య. ఇప్పు స్టెప్ 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 సెల్ఫీ. ఈరోజు నా పిల్లలతో సెల్ఫీ దిగుతాడు. పెళ్లి చేసిన పొద్దులే మర్చిపోతావు నువ్వు. మీ శోభనం గురించి మీరు బేడారాకున్నారు సరే, మన నా పెళ్లి సంగతి ఏమిటి? శేషు చెప్పు. సమంత అన్నావు, తమన్నా అన్నావు, అనుష్క అన్నావు, చివరికి తమలపాకు కూడా చేతిలో పెట్టలేదు. పంతులు గారు, పెళ్లికి మీరే ముహూర్తం సెట్ చేశారు, శోభనానికి కూడా మీరే పెట్టండి. మరి నాకెవరు పెడతారు? నువ్వు ఆ హీరోయిన్ పేర్లు చెప్పావని నేను కూడా శైలిగా ఉండాలని చిరంజీవి ఉక్షప్ నేర్చుకొచ్చాను. ఆ హీరోయిన్ కాకపోయినా ఏదో ఒక అబ్బాయిని సెట్ చేసి చేసు. ఈ డిస్కషన్ తో నాకేంటి పని? అది కాదు పంతులు గారు, ముందు మావాడికి ఆ అమ్మాయికి శోభనం జరిగితే 100 కోట్లు వస్తాయి. అందులో మీకు 1% సెట్ చేస్తా. అల్లుడు గారు, ఆ 1 కోటి రూపాయలు నాకే ఇచ్చేయండి. ఆ పంతులకి నా 2వ కూతురు ఇచ్చి పెళ్లి చేసేస్తా. ఇదేదో బాగుంది. కూతురు ఎక్కడుందండి? నీకేం తెలియదు, పో చేసుకోపో. నీ స్టైల్ కి తగ్గ అమ్మాయి ఈ ఇంట్లోనే ఉంది. నమ్మేశారు. మామయ్య గారు, మీకు చిన్న కూతురు ఉందా? మరి నాకెందుకు చెప్పలేదు? నీకు 100 కోట్లు ఉన్నాయి, నాకెందుకు చెప్పలేదు అల్లుడు? ఆపండి మీ గోల. మావయ్య గారు, మీ చిన్నమ్మాయిని పెళ్లికి రెడీ చేయండి. చేస్తా. నా పెళ్లికి అన్నయ్య గారు శోభనానికి మంచి ముహూర్తం సెట్ చేస్తా. ఈ దెబ్బతో ఎలాంటి ఆటంకం లేకుండా శోభనం జరిగిపోద్ది. ఓకే అన్నయ్య గారు, అలా చేయండి మావయ్య గారు. పంతులు గారు బానే వరుసలు కలుపుతున్నారండి. థ్యాంక్ యూ పంతులు. ఇంకో కోటి వస్తుంది. లెట్స్ రెడీ టు శోభనం. ఫాలో చేస్తున్నావా? ప్లీజ్ నన్ను ఫాలో చేయకండి. నేను నీ హస్బెండ్ కదా. నేను యాక్సెప్ట్ చేయను కదా. కండిషన్స్ గుర్తున్నాయా? నీ కండిషన్స్
ఇదేంది ఇలా ఎక్సర్సైజ్ చేస్తుంది? ఎవడో వస్తున్నాడు, వీడెవడు? సిరి ఐ లవ్ యూ. 5 ఏళ్ల నుంచి ఫాలో చేస్తున్నాను. అయితే నేనేం చేయాలి? నా లవ్ ని యాక్సెప్ట్ చేయి సిరి. నేను లవ్ ని యాక్సెప్ట్ చేయాలంటే అతని దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. అతను మీ ఫాదరే అనుకుంటా. ఇప్పుడే వెళ్ళి పర్మిషన్ తీసుకుంటా. తమ్ముడు ఒకసారి ఏటు వాపు, నేను వెళ్ళేసుకుంటా. వీడు నా దగ్గరికి వస్తున్నాడేంది? కొడతాడా ఏంటి? సేమ్ ఏయ్, ఎవరా నువ్వు? పువ్వు తీసుకోండి. ఈ పువ్వేంటి? లవ్, ఐ లవ్ యూ అంకుల్. ఐ లవ్ యూ ఏంట్రా? మొగలు ఐ లవ్ యూ చెప్పుకుంటారేంటి? ఆ లవ్ మీ కాదు అంకుల్, సిరికి. మొక్కలేంట్రా? సిరికి ఫాదర్ అయితే నాకు మావయ్యగా మావయ్య. సిరిని నేను 5 సంవత్సరాల నుంచి ఇదే పార్క్ లో వెంటాడి మరీ లవ్ చేస్తున్నా. ఇప్పుడు అడిగితే మీ పర్మిషన్ తీసుకోమంది. మీరు పర్మిషన్ ఇస్తే ఇప్పుడే పెళ్లి చేసుకుంటాం. యాక్సెప్ట్ చేయండి అంకుల్. సిరిని నాకు ఇచ్చేయండి అంకుల్. రే, నేను సిరికి ఫాదర్ని కాదు, హస్బెండ్ ని. రే, సిరికి హస్బెండా? కామెడీ చేయకుండా అంకుల్. జబర్దస్త్ లో కూడా ఇలాంటి కామెడీ చూడలేదు. అరే సీరియస్ గా చెబుతున్నా, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. మర్యాద ఎక్కడి నుంచి వెళ్ళిపో. అసలే ఇంట్లో బ్యాటింగ్ లేక ఇక్కడ పిల్లలతో బ్యాటింగ్ ఆడుకుంటున్నా. నువ్వు వచ్చి నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు. ఇంకా సేపు ఇక్కడే ఉన్నావు అనుకో, నా బ్యాట్తో పని చెబుతాను నీకు. చెయ్యాల్సిన చోట పని చేయదు కానీ ఇక్కడ పని చేస్తుందంట మీ బ్యాట్. ఏంటో నవ్వుతున్నావు? ఏం మాట్లాడుతున్నావు? మర్యాద ఎక్కడి నుంచి వెళ్ళిపో. నా పేరే నరసింహ. రే, నా కోపం బయటకు వస్తే ఏం చేస్తా నాకే తెలీదు. ఇప్పుడు నరసింహన్ అయిపోతా. నీ పేగులు సీల్ చెండాడతా. ఏంటో నవ్వుతున్నావు? నా తమాషా ఉందా? నా కొరగా నవ్వుతావు అంటా నువ్వు. నిన్ను పోరా. ఆగరా, ఆగో, ఏయ్ ఆగో. ఏయ్, నవ్వుతావురా? నన్ను చేయొద్దు. నరసింహ ఏం చేస్తున్నారా? ఏం చేస్తున్నావు? సిరి లవ్ చేస్తానంటరా. పార్కుకి తీసుకెళ్లి ప్రణయ పాఠాలు నేర్పిరా అంటే ప్రళయ తాండవాలు చేస్తావు. నీకు జన్మకి శోభనం కాదు. అరే శేషు, నా శోభనం. అరే శేషు, నా శోభనం. శేషు, నా శోభనం రా. హాయ్ సిరి. హాయ్ ఆంటీ. బాగున్నావా? నేను బాగున్నాను ఆంటీ. అమ్మా నాన్న ఇంట్లో లేరా? లేరు ఆంటీ. అవును, నీకు పెళ్ళయిందంట కదా. మీ హస్బెండ్ బాగుంటాడా? బాగా చదువుకున్నాడా? ఏం జాబ్ చేస్తున్నాడు? పెద్ద జాబ్ చేస్తున్నాడా? ఆస్తున్నవాడేనా? బాలరాజు, బాలరాజు. ఎవరికైనా? బాలాజు. మీ అంకులా? కాదు, దాని హస్బెండ్. హస్బెండా? సిరి, ఇతను చెప్పేది నిజమా? అవును, హస్బెండ్. నిజమా? అవును. ఎంత మీరెవరు? సిరి, నాకెందుకులే, నేను వెళ్తున్నా. ప్రతి ఒక్కరు ఎగతాలైపోయింది. నీ సంగతి మీ నాన్న ముందు తెలుస్తా. బాలరాజు, ఫ్రెండ్షిప్ లేదు, టైటాన్షిప్ లేదు. ముందు అమ్మాయితో శోభనం పెట్టచ్చు, లేకపోతే నా డబ్బులు నాకు ఇచ్చేయి. సిరి, ఒకసారి ట్రా. ఏంటి ఇతన్ని చేసుకున్నావు? మీ అమ్మా నాన్నకు బుద్ధి లేకపోతే నీకన్నా లేదా? నన్నేం చేయమంటారా ఆంటీ? ఒక పంచి వాడు తినేదానిలో పురుగుల మందు కలిపి పీడ వదిలిపోతుంది. వాడసలు నాకు నచ్చలా. ఈ ఐడియా ఏదో బాగుంది. పంతులు గారు, మా వాడి శోభనం మంచిగా జరిగేలా ఓ ముహూర్తం చూసి పెట్టండి. మరి మీ చిన్న అమ్మాయితో నా పెళ్లి? మీ పెళ్లి తర్వాత చూద్దాం, ముందు మా వాడి శోభనం చూడు. అలాగే కుదురుద్ది. ఆ రెండో కోటి ఇచ్చిన తర్వాతే శోభనం. ఏంటి కరెక్ట్ పంతులు? చెప్పారు మావి గారు. నా పెళ్లి తప్పించాలని చూస్తే నేను అర్ధరాత్రి, అమావాస్య, దెయ్యాలు తిరిగే టైంలో ముహూర్తం పెడతాను. దెబ్బకి టకాయి పగిలిపోతుంది. ఏం మాట్లాడుతున్నావు? ఏయ్ మిస్టర్ శేషు, నేను పూజలు చేయటం, ముహూర్తాలు పెట్టడమే కాదు, నాకు శుద్ర పూజలు చేయడం కూడా వచ్చు. నువ్వు ఇలాంటి సెగలు పడ్డావనుకో, నీ టకాయి పనిచేయకుండా చేస్తా. నువ్వు ఉండరా పంతులు గారు.
మీరు మంచి మొత్తం పెట్టండి, టెంకాయ పగిలే ముహూర్తాలు వద్దు. మామయ్య గారు మీకు అమౌంట్ నేను ట్రాన్స్ఫర్ ఆ, చేస్తాను. మీరు అలా అన్నారు, బాగుంది. పంతులు గారు ఉమ్. మంచి ముహూర్తం పెట్టండి. ఆ, ఎందుకు ఓకే. పెట్టు బేషుగ్గా ఆ, అబ్బాయికి అమ్మాయికి శోభనం జరిగి 12 బిడ్డ పుట్టేలా ఆస్తి మొత్తం కలిసి వచ్చేలా మంచి ముహూర్తం పెడతాను. ఓకే, ఓకే. అలా అన్నారు, చాలా బాగుంది. ముహూర్తం ఏదో చూసి పెట్టండి. రాహుకాలం మంగళవారం. ఆ, రేపు రాత్రి 9:30 శోభనానికి మంచి ముహూర్తం ఉందండి. ఓకే. అదే ఫిక్స్ చేద్దాం.